హాయ్ హలో నమస్తే. ఒక మంచి మాటతో మీ ప్రియ ఎలా ఉన్నారు గాయస్? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. ఈరోజు మంచి మాట. లైఫ్లో ఏదైనా ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు అంతా నా మంచికే జరిగింది అని ఎప్పుడైనా అనుకుంటామా? అనుకోం కదా. అయ్యో నాకెందుకు ఇలా అయింది అని అనుకునే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. జనరల్గా మనం బయటకు వెళ్ళినప్పుడు ఏదైనా ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగిందనుకో, ఏదైనా చిన్న యాక్సిడెంట్ అయిందనుకో, అయ్యో మొద్దున్న మార్నింగ్ లేచి ఎవరి ముఖం చూస్తాను ఇలా అయింది అని అనుకునే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. పర్వాలేదులే, ఈరోజు బాగానే అయింది, నిజంగా సేఫ్ జోన్లో ఉన్నాము దేవుని దయ వల్ల అని అనుకునే వాళ్ళు తక్కువ మంది ఉంటారు. మీకు ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పిన అందరికీ తెలిసిన ఏకలవ్యుడు. ద్రోణాచార్య దగ్గర తన శిష్యునికం చెయ్యకపోయినప్పటికీ తన విగ్రహాన్ని పెట్టుకొని తనే గురువుగా విద్యను అభ్యసించిన గొప్ప విద్యార్థి ఏకలవ్యుడు. ఏకలవ్యుడు విద్యను నేర్చుకున్న తర్వాత ద్రోణాచార్య గారు అటువైపు అడవిలో వెళ్తున్నప్పుడు ఒక కుక్క ఏకలవ్యుడి మీద అరిచినప్పుడు వెంటనే ఒక బాణాన్ని ప్రదర్శిస్తాడు ఏకలవ్యుడు. ఇంత గొప్ప విద్యను అభ్యసించి ఎవరు ఇంత ఫాస్ట్గా బాణాన్ని ప్రదర్శించారా అని చెప్పేసి ఏకలవ్యుడు ఎక్కడున్నాడా అని చెప్పి కనుక్కొని ద్రోణాచార్య గారు వచ్చి తన విషయాన్ని మొత్తం తెలుసుకుంటాడు. తనే గురువు అని తెలుసుకొని గురుదక్షిణ కూడా అడుగుతాడు. ఏమి గురుదక్షిణ అడిగాడు? బొటన వేలు అడుగుతాడు కదా. ఈ ఇన్సిడెంట్ బాగానే ఉంది. మనం ఏమనుకుంటామంటే ఈ క్యారెక్టర్లో ద్రోణాచార్య గారి విలన్గా అనుకుంటాం. కానీ జరిగిన విషయం ఏంటంటే అలా అడగడం ఏకలవ్యుడికి చాలా మంచిది. ఎందుకంటే ఒకరోజు అడవిలో ఏకలవ్యుడు వెళ్తున్నప్పుడు అడవి దొంగలు వచ్చి ఏకలవ్యుడిని పట్టుకొని తన దేవతకి బలిస్తానని అంటారు. ఆ సమయంలో ఏకలవ్యుడికి బొటనవేలు లేకపోవడం వల్ల అతన్ని వాళ్ళు విడిచిపెడతారు. ఆ రోజుగా నిజంగా ద్రోణాచార్యుడు తన బొటనవేలుని అడగకపోతే ఏకలవ్యుడి ప్రాణం పూర్తిగా పోయేది. అందుకే ఏది జరిగినా మన మంచికే అనుకోవాలి గాయస్. ఓకే, మన ఛానల్ని చూస్తూనే ఉండండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.